శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. మే 25వ తేదీ దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజు నుంచి రోహిణీ కార్తె మొదలవుతుంది. 27 కార్తెలు ఉంటాయి సంవత్సరానికి. ఒక్కొక్క నక్షత్రం ఒక కార్తెలో 13 రోజులు ఉంటుంది. సుమారుగా ఒక అర రోజు అటు ఇటుగా. మొత్తం మీద సంవత్సరం పూర్తయ్యేసరికి 27 నక్షత్రాలు 27 కార్తెలుగా మనకి కనపడతాయి. అసలు ఈ 27 నక్షత్రాలు ఎవరు అనంటే, పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళు. వీళ్ళందరూ ఒక్కడిని వరించారు. తండ్రి వారించినా వినలా. ఎందుకంటే చంద్రుడు అంత అందగాడు. చంద మామ అంటాం కదా మనం. అటువంటి చంద్రుడిని ఈ 27 మంది వరించారు, పెళ్లి చేసుకున్నారు. కానీ చంద్రుడు ఏం చేశాడు? అందరినీ సమానంగా చూడకుండా రోహిణీదేవి యొక్క మందిరంలోనే ఎక్కువగా గడపటం మొదలుపెట్టాడు. రోహిణి అంటే ఆయనకు అంత ఇష్టం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని మనం వరుసగా చెప్పుకుంటాం కదా. 27 మంది. ఈ 27 మందిలో రోహిణి అంటే ఇష్టపడ్డాడు. అంతేకాదండి, మనకి 12 నెలలు, 12 రాసులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు. చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నెలకి ఆ పేరు వస్తుంది. ఇది చాంద్రమానం. మన తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రంలో ఫాలో అయ్యేటటువంటి మానం. అదే తమిళనాడు అయితే సౌరమానం. వాళ్ళకి 12 రాసులు, ఒక్కొక్క రాశిలో 30 రోజులు సూర్య భగవానుడు ఉంటాడు. అందుకనే వాళ్ళకి తులామాసము, ఇట్లా రాసుల పేరుతో వాళ్ళకి నెలలు పెట్టుకున్నారు వాళ్ళు. అయితే మన పంచాంగం ప్రకారం చూస్తే ఈ యొక్క కార్తెలు అంటారు వీటిని. ఈ కార్తెలు డేట్లు మారవండి. ఎందుకని? ఇవి సౌరమానాన్ని కూడా అనుసరించుకొని ఉంటాయి. అందువల్ల డేట్లు మారవు. ఒక్కొక్క కార్తెకి 13 రోజులు అని చెప్పుకున్నాం కదా. మే 25వ తారీఖున రోహిణీ కార్తె మొదలవుతుంది. ఈ రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి అని చెప్పి శాస్త్రం. ఇప్పటికే భయంకరంగా ఉన్న ఎండలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్లయితే 47 కూడా పోయిందని ఇవాళ పేపర్లో చదివాం. మా అదృష్టం కొద్ది మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి బతికిపోయాం. ఇక్కడ అంత ఎండలేం లేవండి. 32 మించి ఉండదు ఇక్కడ. రాత్రిపూట అయితే 25, 24 ఉంటుంది. అయితే ఈ రోహిణీ కార్తె సమయంలోనే ఎందుకని ఎండలు మండిపోతాయి అనేటువంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహాలకు రాజు సూర్య భగవానుడు. మనం ఆల్మోస్ట్ అన్ని గ్రహాల గురించి చెప్పుకున్నాం.
ఇప్పుడు కేతుగ్రహం యొక్క చరిత్రలో 3వ భాగంలో ఉన్నాం. ఇంకా కేవలం 2 భాగాలే అయిపోతే నవగ్రహాలు మొత్తం చెప్పుకున్నాం. నవగ్రహాలకు రాజు సూర్యుడు అని చెప్పుకున్నాం. అందుకని నవగ్రహ మంటపంలోకి మనం వెళితే మధ్యలో సూర్యుడు ఉంటాడు, తూర్పు దిక్కుగా తిరిగి. ప్రతి నెల ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి మారతాడు. అంటే 30 రోజుల పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన. ఈ నేపథ్యంలో మే 25వ తేదీన సోమవారం రోజున రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇదే నక్షత్రంలో జూన్ 7వ తేదీ లేదా 8వ తేదీ వరకు ఉంటాడు. ఆ తర్వాత మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మృగశిర కార్తె ఆరంభం అవుతుంది. అందుకనే మనకి 27 కార్తెలు, 27 నక్షత్రాలు, 27 కార్తెలు. ఏమిటి 27 అంటాడు ఈయన? నక్షత్రాలు ఆకాశంలో బోలెడు బొచ్చెడు ఉన్నాయి కదా అంటే మన మీద ప్రభావం చూపే నక్షత్రాలు 27 మాత్రమే. ఈ 27 నక్షత్రాలు కూడా ఒక నక్షత్రం కాదు. మృగశిర అంటే ఒక జింక యొక్క తల ఏ ఆకారంలో ఉంటుందో అలా కొన్ని నక్షత్రాల సముదాయం ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శతభిష అంటే 100 నక్షత్రాలు సమూహం శతభిష నక్షత్రం. ఇది శాస్త్రం చెప్పిన మాట, జ్యోతిష్ శాస్త్రం. ఈ 15 రోజులు అంటే సుమారుగా 13 రోజులు ఎండలు విపరీతంగా మండిపోతాయి. వేసవి కాలంలో 4 నెలలుగా వచ్చే వేడి గాలులు ఒక ఎత్తు అయితే, కేవలం రోహిణీ కార్త సమయంలో మాత్రం వీచేటటువంటి ఎండ గాని, పరమట గాలికి గాని రోళ్లు పగిలేటటువంటి ఎండ వస్తుంది. రోల్ అంటే రాతితో తయారు చేసింది, రాయిని కూడా బద్దలు చేయగలిగినటువంటి ఎండ. 47 డిగ్రీలు అంటే ఏమిటండి? ఆలోచించండి. 40 వస్తేనే తట్టుకోలేం. ఈ కాలంలో సూర్య భగవానుడు భగభగ మండిపోతూ ఉంటాడు. అందుకనే రోహిణీ కార్తె కాలంలో మండే ఎండలకి రోళ్లు పగలటమే కాకుండా ఒక్కొక్కసారి రోళ్లు నిండే వర్షాలు కూడా పడతాయి అని ఉంది. అంతేకాదు ఆ ఎండకి రాపాడి చెట్లు, అడవుల్లో అయితే కార్చిచ్చు మొదలవుతుంది. అలాగే గ్రామాలలో ఆ రోజుల్లో ఎక్కువ పూరిళ్ళు ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళందరికీ ఇళ్లు కట్టించారు, డాబాలు వచ్చేసినాయి. ఆనాడు మా ఇల్లు కూడా పూరిళ్ళే. మేము 1987 వరకు ఆ ఇంట్లోనే ఉన్నాం. 60లో పుట్టాను నేను. 27 ఏళ్ళు పూరిళ్ళే, మట్టి గోడలు. ఆ తర్వాత గోడలు మేమేదో కొద్దిగా పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇటుకలతో కట్టించుకున్నాం. కప్పు మాత్రం అదే. చల్లగా ఉంటుందండి ఎండాకాలం కూడా. జమ్ము అని ఈ నీళ్లలో పెరిగేటటువంటి ఒక జాతి ఉంటుంది. ఆ జమ్ము తెచ్చి కప్పేవాళ్ళు. 10 ఏళ్ళు ఉంటుంది హాయిగా. సరే, ఈ 13-14 రోజుల పాటు ఎండ తీవ్రమైన స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత మృగశిర వచ్చేసరికి కొద్దిగా ఎండ తగ్గి మృగశిర కార్తెలో తొలకరి జల్లులు కూడా పడతాయి. అందుకనే ఒక సామెత వచ్చింది, మృగశిరలో ముసలి ఎద్దు కూడా రంకేస్తుంది అని. మామూలుగా తెల్ల జాతి జంతువులు ఎండను తట్టుకోలేవండి. నల్ల జాతి అయినటువంటి గేదెలు, దున్నపోతులు తట్టుకున్నంత ఇదిగా ఈ తెల్ల జాతి ఎద్దులు, ఆవులు తట్టుకోలేవు. అందుకని మృగశిరలో వర్షాలు పడతాయి, తొలకరి జల్లులు అంటాం వాటిని. ఆ తొలకరి జల్లు పడగానే ముసలి ఎద్దు కూడా రెంకెలు వేస్తుంది ఆనందంతో. సరే, ఈ రోహిణీ కార్తె కాలంలో సూర్య భగవానుడు ఎందుకని తన ప్రతాపాన్ని చూపిస్తాడు అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తున్నారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నక్షత్రాలు, గ్రహాలను బట్టి పంచాంగాన్ని రూపొందిస్తారు. మన జాతకాలు కూడా తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో సూర్యోదయ కాలానికి
ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో సూర్యుడు, ఆ రోజుకి ఆ నక్షత్రం పేరు పెట్టారు. అదేవిధంగా పౌర్ణమి రోజు చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటుందో ఆ నెలకి తెలుగు మాసాలు అలా వచ్చినాయి. ఉదాహరణకి చిత్తా నక్షత్రం ఉన్నదనుకోండి, పౌర్ణమి రోజు చైత్ర మాసం అని పేరు పెట్టారు. విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠం, పూర్వాషాఢ గాని ఉత్తరాషాఢ గాని ఉంటే ఆషాఢ మాసం, శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణ మాసం, పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి ఉంటే ఫాల్గుణ మాసం అన్నారు దాన్ని. పూర్వ ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం, ఉత్తరా ఫల్గుణి అంటే ఉత్తరా నక్షత్రం. ఈ రెండిట్లో ఏ నక్షత్రం ఉన్నా కూడా దానికి ఫాల్గుణ మాసం అని పేరు పెట్టారు. ఇది ఇలా ఉండగా మన తెలుగు వాళ్ళు మాత్రం ఇవే నక్షత్రాలతోటి ఒక వ్యవసాయ పంచాంగాన్ని కూడా రూపొందించుకున్నారండి రైతుల కోసం. ఈ నక్షత్రాలని మనం కార్తెలు అని పిలుస్తున్నాం. అంటే 27 నక్షత్రాలు, 27 కార్తెలు, సుమారుగా 13 రోజులు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె అని పేరు పెట్టారుగా. అంటే ఏడాదికి 27 కార్తెలు. అంతేకాదు, ఈ కార్తెలని అందరికీ అర్థమయ్యే విధంగా సామెతల రూపంలో కూడా రూపొందించారు. అందులో ఒకటి రోహిణీ కార్తె. తెలుగు పంచాంగం ప్రకారం ఉగాది పండగ నుంచి సూర్యుడి యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుందండి. అంటే ఎండలు ముదురుతాయి. ఇలా రోజు రోజుకి ఎండలు పెరుగుతూ చివరగా రోహిణీ కార్తె సమయంలో సూర్యుడు తన యొక్క తీవ్ర ప్రభావాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాడు. అందుకే ఈ కార్తెలో ఎండలు విపరీతంగా మండుతాయి. బదులుగా రోహిణీ కార్తె కాలంలో రోళ్లు పగిలే ఎండగా వస్తుందని చెబుతారు. అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతాయి. అంటే దీన్ని బట్టి సూర్యుడి యొక్క ప్రతాపం ఎంత మేరకు ఉంటుందో చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఎందుకని? రోళ్లు పగిలే అంత ఎండగా వస్తుందని. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పొందడానికి, ఉత్తమ ఆరోగ్యాన్ని పొందడానికి ఈ కాలాన్ని అద్భుతమైన కాలంగా పరిగణిస్తారు. రోహిణీ కార్తె కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి చల్లటి నీళ్లతో స్నానం చేసి సూర్య భగవానుడికి స్తోత్రాలు చదివి గాయత్రీ మంత్ర పురస్సరంగా ఆయనకి అర్ఘ్యప్రదానం చేయాలి. తద్వారా సానుకూల శక్తి లభిస్తుంది అని అందరి యొక్క నమ్మకం. రోహిణీ కార్తెతోటి వేసవికాలం పూర్తయిపోతుంది. ఆ తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు ఏరువాక అనే ఉత్సవాన్ని జరుపుతారు. అదే ఏరువాక పౌర్ణమి. ఏరువాక అంటే నాగలి తీసి పొలంలో దున్నటం. ఇది అంటే ఆ తరువాత నుంచి తమ పంట పొలాల్లో పనులు ముమ్మరం చేస్తారు. ఇలా ఒక్కో మాసంలో ఒక్కొక్క కార్తె వస్తూనే ఉంటుంది. ఒక్కో కార్తెలో ఒక్కో విధమైన వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. ఉత్తర కార్తె దాకా గనక వర్షాలు పడకపోతే, చూడండి, ఉత్తర చూసి ఎత్తర గంప అన్నారు. అంటే ఏమిటి? ఉత్తర కార్తెకు కూడా వర్షం పడకపోతే ఇంకా అక్కడ ఉండలేక గంపకు సర్దుకొని సంసారాన్ని వేరే ఊరు వెళ్ళిపో, వర్షాలు పడిన చోటకి వెళ్ళు, అక్కడ బతుకు, ఆ తర్వాత నీ ప్రాంతంలో వర్షం పడిన తర్వాత మళ్ళీ వద్దు గాని. మేము హై స్కూల్లో ఒక ఎయిడెడ్ స్కూల్, ఆ స్కూల్లో పుసపాడు మాకొక 4 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి. మేము రోజు నడిచి వెళ్ళి చదువుకునేవాళ్ళం. అక్కడ మాకు ఆ రోజుల్లో క్రాఫ్ట్ టీచర్ ఒక ఆయన ఉండేవాడు. అంటే ఈ పొలం పనులు, తోట పనులు, ఈ అల్లికలు, కుట్లు, ఇటువంటివి ఎన్నో నేర్పేవాడు. ఇవాళ రేపు ఆ పోస్టులన్నీ రద్దు అయిపోయినాయి. తర్వాత ప్రభుత్వం పట్టించుకోవటం.
ఆ రోజు ఉండేదండి క్రాఫ్ట్ టీచర్ పోస్ట్. ఆయన కొన్ని సామెతలు చెప్పారు మాకు, ఇప్పటికీ నా మనస్సులో ముద్ర ఉన్నది. ఉత్తర చూసి ఎత్తర గంప అన్నారు. మృగశిర వస్తే ముసలెద్దు కూడా రంకేస్తుంది అని చెప్పాడు. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయి అని చెప్పాడు ఆయనే. అవన్నీ ఆయనేం కల్పించి చెప్పినవి కాదు, శాస్త్ర పండితులు చెప్పిన మాటలే మాకు నేర్పారు మా గురువుగారు. అయితే ఈ కార్తె జరిగినటువంటి 13 రోజులు మన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా శుభమైనటువంటి ఫలితాలు వస్తాయండి. జ్యోతిష్ శాస్త్రంలో ఈ 27 నక్షత్రాలని 27 కార్తెలుగా చెప్పుకున్నామని చెప్పాం కదా. ఈ సంవత్సరం మృగశిర కార్తె జూన్ 9 నుంచి మొదలవుతుంది. మామూలుగా మృగశిర 8వ తారీఖే వస్తుంది. కొంచెం ఒక పూట అటు ఇటుగా ఎక్కువ తక్కువలు ఉంటాయి. జూన్ 22వ తేదీ వరకు ఉంటుంది. ఈ కాలంలో తొలకరి జల్లులు మొదలవుతాయి. రైతులందరూ వ్యవసాయ పనులు మొదలు పెడతారు. అంటే రోహిణీ కార్తెలో విపరీతమైనటువంటి ఎండలు కాయటం వల్ల జలాశయాల్లో ఉండేటటువంటి నీరు ఆవిరై ఆకాశంలోకి వెళుతుంది. ఆ తర్వాత మృగశిర కార్తె ప్రారంభం అయిన తర్వాత అనుకూల వాతావరణం, అప్పటికి ఋతుపవనాలు కూడా వస్తాయి, నైరుతి ఋతుపవనాలు. ఆ చల్లటి గాలులు ఎప్పుడైతే వస్తాయో మేఘాలను చల్లబరిచి వర్షం కురిపిస్తాయి. అంటే అంత ఎండ గనక లేకపోతే మళ్ళీ మృగశిర కార్తెలో వర్షాకాలంలో వానలు పడే అవకాశం లేదు. అందుకనే ఒక పాట ఉండేది పూర్వం, ఎండలు కాసేదెందుకురా వానలు కురిసేటందుకురా అని మనం చదువుకున్నాం. ఎండలు ఎందుకు కాస్తాయి అంటే వానలు పడటానికే. వానలు కురిసేదెందుకురా పంటలు పండేటందుకురా, పంటలు పండేదెందుకురా మనమంతా తినేటందుకురా. చూడండి, ఒకదానికి ఒక లింకు. కాబట్టి ఆ తర్వాత ఆరుద్ర కార్తె వస్తుంది జూన్ 23వ తేదీ, జూలై 6 వరకు ఉంటుంది. ఈ కార్తె సమయంలో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయండి. అయితే రోహిణీ కార్తె సమయంలో సాధారణంగా శుభకార్యాలు ఎక్కువగా చేసుకోకూడదండి. ఎందుకని? శుభకార్యాలు చేయాలంటే 10 మంది బంధువులు రావాలి. ఎండల్లో వాళ్ళందరికీ తట్టుకోవటం కష్టం. చూడండి, శాస్త్రం ఏది చెప్పినా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పింది. అందువల్ల ఈ రోహిణీ కార్తె సమయంలో శుభకార్యాలు చేయకపోవటం వల్ల ప్రతికూల ఫలితాలు మనకు రాకుండా ఉంటాయి. అంతేకాదండి, ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువగా మాంసాహారం, ఈ వేపుళ్ళు ఇలాంటివి తీసుకోకూడదు. తేలికగా జీర్ణమయ్యేటటువంటి, చూడండి, భగవంతుడు ఎండాకాలంలోనే సొరకాయలు, పొట్లకాయలు విస్తారంగా వస్తాయి. ఇవన్నీ నీళ్లు ఉండేటటువంటి జాతి, 90% నీళ్లే. దోసకాయలు కూడా పుల్లగా అద్భుతంగా ఉంటాయండి మా ఊళ్ళల్లో, ఈ ఎండాకాలంలో వచ్చే దోసకాయలు. ఈ కూరగాయలు ఎక్కువగా తినటం వల్ల వీటికి ఎక్కువ నూనె అక్కర్ల, చక్కగా తేలిగ్గా అరుగుతుంది. శరీరానికి కావలసినటువంటి ఫైబరు, పోషక పదార్థాలు అన్నీ లభ్యమవుతాయి. కాబట్టి ఈ రోహిణీ కార్తె సమయంలో సాత్వికమైన ఆహారం, తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 లోపల అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. బయటికి వెళ్ళామా 10-10:30 కల్లా ఇంటికి రావాలి. లేదు, అత్యవసరం అయితే 4:30 తర్వాత బయటికి వెళ్ళాలి. మామూలుగా అయితే 4:30 కూడా చల్లబడదండి. నిన్న పేపర్లో చదివాను, సాయంత్రం 7 కూడా 40 డిగ్రీలు ఉన్నదట ఒక చోట. ఇది పరిస్థితి. కాబట్టి వీలైనంత వరకు నీళ్ల సీసా దగ్గర పెట్టుకొని వెళ్ళాలండి. అందుకని ఎండాకాలంలో చలివేంద్రాలు ఎక్కువ పెడతారండి. ఇవాళంటే ప్రతి కొట్లో వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. నా చిన్నతనంలో ఈ వాటర్ బాటిల్స్, ఈ సిస్టమ్ లేదు. చక్కగా చలివేంద్రాలు ఉండేవి.
బాణలు పెట్టేవాళ్ళు, ఎర్రటి బాణలు. వాటిల్లో నీళ్లు పోస్తే చల్లబడిపోయి ఎంత పరమటగాలు తోలితే అంత చల్లబడి అమృతం దాగినట్టు ఉండేదండి. కాబట్టి ఉదయం 11 నుంచి సాయంత్రం 4:30 లోపల అత్యవసరమైన పనులు ఉంటే కాని బయటికి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా నీళ్లు ఎక్కువ తాగాలండి. చల్లటి నీళ్లు తాగాలి అనిపిస్తే కుండలో పోసుకొని తాగండి. అంతే తప్ప ఫ్రిడ్జుల్లో పెట్టుకొని విపరీతమైన కూలింగ్లో నీళ్లు తాగకూడదు. మరొకటి, ఈ ఎండలకి సహజంగా ఇవాళ అందరికీ ఏసీలు అందుబాటులోకి వచ్చినాయి. ఏసీ వేసుకోవచ్చు, కానీ 24 దగ్గర పెట్టమంటున్నాము టెంపరేచర్. 24, రాత్రిపూట అయితే 26 పెడితే చాలు, పగలైతే 24. దానివల్ల కరెంటు ఆదా అవుతుంది, విపరీతమైనటువంటి చలి పుట్టడం లేకుండా ఉంటుంది. 16 పెట్టడం ఎందుకు, దుప్పటి కప్పటం ఎందుకు? ఆలోచించండి. దానివల్ల విద్యుత్తు వృధా అవుతుంది, నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంతేకాదు, బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏసీలో నుంచి మామూలు గదిలోకి వచ్చి ఒక 10 నిమిషాలు, పావు గంట ఉండాలి అక్కడే. దానివల్ల రూమ్ టెంపరేచర్కి నీ బాడీ కష్టం అవుతుంది, అంటే అలవాటు పడుతుంది. అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి, క్షమించండి, నేను ఇంగ్లీష్ టీచర్ని ఒరిజినల్గా, అందువల్ల కొన్ని వస్తూ ఉంటాయి. కాస్త బాడీ, మన శరీరం రూమ్ టెంపరేచర్కి, అంటే గది ఉష్ణోగ్రతకి అలవాటు పడేదాకా ఉండి ఆ తర్వాతనే బయటికి వెళ్ళాలి. అలా కాకుండా ఏసీ రూమ్లోంచి నేరుగా ఎండలోకి అడుగు పెట్టావా, నీకు వడపెట్టు తగలటం ఖాయం. వడపెట్టు అంటే ఏం లేదండి, శరీరం యొక్క ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోవటమే వడదెబ్బ. అలా పెరిగిపోయినప్పుడు శరీరంలో ఉండే చెమట గ్రంథులు స్పందించవు. మామూలుగా అయితే చెమట గ్రంథులు స్పందించి శరీరాన్ని మళ్ళీ ఒక రేడియేటర్ లాగా చల్లబరుస్తాయి, కానీ ఆ ప్రక్రియ ఆగిపోతుంది వడదెబ్బ తగిలితే. అందుకని చల్లటి వస్త్రం పరవాలి మీద, చక్కగా తక్కువ స్పీడ్లో ఫ్యాన్ పెట్టి ఉపచర్యలు చేస్తేనే తొందరగా కోలుకుంటారు. ఇవన్నీ డాక్టర్లు చెప్పే విషయాలే. అలాగే పల్చగా ఉండే మజ్జిగ తాగాలి, అంతే తప్ప కూల్ డ్రింక్స్ ఇవి తాకండి. కాస్త డబ్బులు ఉన్నాయి, కొబ్బరి బొండాన్ని తాగండి, ఇబ్బంది ఏం లేదు. ఆర్థికంగా ఇబ్బంది, కాస్త మజ్జిగ తాగండి పల్చగా చేసుకొని, ఎంత హాయిగా ఉంటుందో. ఇంతంత ముంతలు ఉంటాయి, ఆ ముంతల్లో పోసుకుంటే మజ్జిగ, పెరుగు కూడా దాంట్లోనే తోడు పెట్టుకోవచ్చండి, మట్టి ముంతల్లో, చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎండాకాలం విపరీతంగా పులిసిపోకుండా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేకుండా ఉంటుంది. ఇవన్నీ చర్యలు గనక మనం చేపడితే ఈ రోహిణీ కార్తె నుంచి మనం తప్పకుండా తప్పించుకోవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మనం బయటపడవచ్చు అని. ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క ఆరాధన మాత్రం మర్చిపోకండి. సూర్య భగవానుడి యొక్క స్తోత్రం చదువుకోండి, చక్కగా అర్ఘ్య ప్రదానం చేయండి, గాయత్రీ మంత్ర పురస్సరంగా. సంధ్యావందనాది క్రియలు చేయగలిగిన వాడు చేయొచ్చు, అది చేయటం రాదు అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరిస్తూ చక్కగా సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసుకోండి. తద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడని మనం చెప్పుకున్నాం కానీ నవగ్రహ పురాణం చెప్పేటప్పుడు. కాబట్టి ఆరోగ్యం ఆయనే ఇస్తాడు. ఆరోగ్యం ఎప్పుడైతే వస్తుందో ఆనందం వస్తుంది, డబ్బు సంపాదించుకోవడానికి కూడా మనకి శరీరం సహకరిస్తుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. కాబట్టి ఈ ఎండాకాలంలో, ఈ రోహిణీ కార్తెలో అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు. దయచేసి మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ, అందరికీ, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి, వారి కుటుంబానికి ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణమూర్తి చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చుగాక. స్వస్తి సర్వేషాం.